రాజు కావ్య దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఎందుకు మా అమ్మని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నాకో ఫోన్ కాల్ వచ్చింది. మన కంపెనీకి చాలా నష్టం వస్తుంది మీరు వెళ్ళకపోతే" అని చెప్పేసైతే ఎవరో అన్నారు. అందుకే నేను కంపెనీకి వెళ్ళాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే, "కంపెనీకి ఎలాంటి నష్టం వస్తుందో నీకెందుకు? అవన్నీ నీకు అవసరమా చెప్పు కావ్య. నిన్ను మా అమ్మని చూసుకోమన్నాము. అమ్మని చూసుకుంటే చాలు కదా! ఇవన్నీ నీకెందుకు? అయినా ఇప్పుడు గాని మా అమ్మకి ఏదైనా జరగరానిది జరిగితే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు కావ్య. ఈ జన్మలో నిన్ను క్షమించలేను కావ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అది కాదండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "మై ఫుట్" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "ఏదైనా జరిగినంత వరకు ఆలోచిస్తున్నావా రాజ్? ఇప్పుడే నీ దరిద్రాన్ని బయటికి పంపించేయి. ఈ దరిద్రం మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో ఏమో వదినకి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి అలా చూస్తున్నావు? నీ వల్లే ఇదంతా జరిగింది" అని చెప్పేసైతే రాజు మాత్రం అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "నువ్వు ఇప్పుడే ఇక్కడి నుండే పంపించేయి రాజు. ఇది మన ఇంట్లో ఉండకూడదు. తిను చాలా దరిద్రం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "అవును, నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.